కాలీఫ్లవర్ కాడలే కదా అని పడేస్తున్నారా? అస్సలు పడేయవాకండి. పువ్వు, ఆకు, కాడ అన్ని వాడచ్చు. కాడతోటి పచ్చడి చేస్తున్నాను చూడండి. కాడలు కట్ చేసుకున్నాను, పచ్చిమిరకాయలు, ఒక టమాటా, పుదీనా. ఆప్షనల్ అండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఏదైనా వేసుకోవచ్చు. 2 స్పూన్ల ఆయిల్లో అలా కలిపేసి ముక్కలు నేనైతే ఫ్రైయర్ లో పెట్టేస్తున్నాను. మీరైతే బాండెట్ లో ఫ్రై చేసేయండి. ఎయిర్ ఫ్రైయర్ ని ఎన్ని రకాలుగా వాడొచ్చు అనేది నా కుకింగ్ వీడియోస్ లో అంతా చూపించాను. ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసి చూసేసేయండి. ఎయిర్ ఫ్రైయర్ లో 10 మినిట్స్ అయిపోయాక తీసి పుదీనా, చింతపండు కూడా వేసి ఇంకొక 10 మినిట్స్ పెట్టాను. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, పసుపు మనం ఫ్రై చేసుకుని అన్ని వేసేసి మిక్సీ వేసుకోండి. పలుగ్గా గానీ మెత్తగా గానీ మీ ఇష్టం. ఇప్పుడు తిరగమాతలో కొంచెం ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు మీ ఇష్టం, పచ్చెనగపప్పు, ఇంగువ కంపల్సరీ వేసుకొని పచ్చడి దాంట్లో వేసేసేయండి. దాంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా కలిపేసేయండి. ఇప్పుడు మీరు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఆపేసేయండి స్టవ్. చూసారు కదా, టేస్టీ కాడల పచ్చడి రెడీ. ఆగండి, సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ కొట్టండి.